ఆనాడు పరిపాలన సాగించారు. 12వ శతాబ్దంలోని కాకతీయులు చెరువులు కుంటలు తవ్వడంతో పాటు గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. రామప్ప చెరువు, హన్మకొండలో పెద్ద చెరువు, పాకాల చెరువు, 1 కాదు 2 కాదు, కాకతీయుల యుగంలోనే 30,000 చెరువులను, గొలుసు కట్టు చెరువులను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైన ప్రాంతము, వ్యవసాయమే మన మనుగడ, మన జీవితం అని కాకతీయులు నిరూపించారు. 800 సంవత్సరాల క్రితం, 900 సంవత్సరాల క్రితం కట్టిన మీకు రామప్ప మందిరం నుంచి మొదలు పెడితే రామప్ప చెరువు, ఈరోజు హన్మకొండ పెద్ద చెరువు, ఇవన్నీ కూడా ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. మా సురేఖక్క గారు చెప్పాలి, లేకపోతే మా సీతక్క చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాలల్లో ఈ ప్రాజెక్టులు ఇంకా మనుగడలో ఉన్నాయి. ఇదే కాదు అధ్యక్ష, కాకతీయుల రెడ్డి రాజుల యొక్క పరిపాలనలో నిర్మించిన చెరువులు, వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత, నీటికున్న ప్రాధాన్యతను గుర్తించినందుకే మనం నిర్మించుకున్న కాలువకు కాకతీయ కాలువలను మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. 1000 ఏళ్ల తర్వాత కూడా దాదాపుగా ఈరోజు మనం వాళ్ళని తలుసుకుంటున్నామంటే ఆనాడు మనకు అందించిన సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవసాయానికి నీరు అవసరమని వాటిని గుర్తించి ఆ రోజు వాళ్ళు ఈ ప్రాజెక్టులను నిర్మించింది అధ్యక్ష. కాలువలకు అడ్డంగా బండలతో కట్టిన కట్టె పొలాలకు నీళ్లు మళ్లించడం అంటే ఇప్పుడు మనం చెక్ డ్యాంలను కట్టుకుంటున్నాం కదా అధ్యక్ష. ఆనాడే కాలువలకు బండరాళ్లను అడ్డం పెట్టి చెక్ డ్యాంల కింద మార్చి పొలాలకు నీళ్లు అందించిన చరిత్ర కాకతీయుల చరిత్రలో మనం చూసినాం. కాకతీయులు మనకు ఆదర్శంగా నిలబడ్డారు. అందుకే మనం నిర్మించుకున్న కెనాల్స్కి కాకతీయ కెనాల్ అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, నిజాం సర్కార్, నిజాం ఏలిన సందర్భంలో 220 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాము వ్యవసాయాన్ని, నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ ప్రాంతంలో నిజాం కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు కూడా 100 ఏళ్ల కింద, 120 ఏళ్ల కింద నిర్మించిన ప్రాజెక్టులు ఈనాడు కూడా మన రైతులకు సాగునీరు, మన ప్రజలకు తాగునీరు అందిస్తున్నాయి అధ్యక్ష. నిజాం నిర్మించిన ప్రాజెక్టులు నిజాం సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, అప్పుడు కట్టినవే. పెద్ద ప్రాజెక్టులతో పాటు వేళ్ల చెరువులను, కుంటలను ఆనాడు నిజాం సర్కారు నిర్మించింది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, నిన్న మొన్న నేను మీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరియల్ సర్వేకు వెళ్ళాం. నిన్న మొన్న జరిగిన 40 సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా కురవడం వల్ల కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేసినాయి. లక్షలాది ఎకరాల పంటలు నీటిమయమైపోయినాయి, మునిగిపోయినాయి. వందలాది రోడ్లు కొట్టుకుపోయినాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైనరు. వారిని పరామర్శించడానికి పోతే వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వేలో మేము వెళ్ళి అక్కడి స్థితిగతులను, అక్కడి పరిస్థితులను చూసినాం అధ్యక్ష. ఈరోజు అవి చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టు నిటారుగా నిలబడి కనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు పేరు పోచారం ప్రాజెక్టు. 103 సంవత్సరాల క్రితము 26 లక్షల రూపాయలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమో అని నిండి ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు ఎల్లబారినా ఆ ప్రాజెక్టు ఈ కాలమాన పరిస్థితులకు నిలబడి దాని కింద ఉన్న 14 గ్రామాలు, వేలాది మంది ప్రజలను కాపాడడానికి 103 సంవత్సరాల క్రితం నిజాం నిర్మించిన పోచారం ప్రాజెక్టు ఇంకా బలంగా నిలబడ్డది అని అంటే నిర్మాణంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు, నాణ్యత, వాటి నిర్మాణమే కాదు నిర్వహణ కూడా ఈరోజు చేపట్టడం వల్ల 103 సంవత్సరాల తర్వాత కూడా వేలాది మంది ప్రజల్ని కాపాడడానికి పోచారం ప్రాజెక్టు ఈరోజు మనకు తార్కణం అధ్యక్ష. అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకుంటున్న ప్రాజెక్టు డిజైన్ కావచ్చు, ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందో పోచారం ప్రాజెక్టు ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి ఈరోజు మనం చర్చ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్లు గోదావరి పాలవ్వడం అంతా 3.5-4 సంవత్సరాలలో జరిగిపోయింది అధ్యక్ష. ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం, మన కళ్ళ ముందే కూలిపోవడం, ఆ గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించొద్దు, కమిషన్ వెయ్యొద్దు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వద్దు అని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను ఏ తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఈ సభలో ఈ అంశాలన్నిటినీ చర్చించడమే కాదు,
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ప్రజలు అన్నమో రామచంద్ర అని మట్టి తిని బతుకుతున్న రోజుల్లో స్వతంత్రం వచ్చి చట్టాలు లేక ఆటవిక రాజ్యం ఈ దేశంలో ఏలుతున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విజ్ఞతతో వారి విశాలమైన అనుభవంతో ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అంటే విద్యను ఇవ్వాలి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు దేశం మొత్తంలో బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులకు పునాదులేసి మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ తర్వాత నిజాం సాగర్ తర్వాత శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను ప్రారంభించి ఈ ప్రజలను అన్నమో రామచంద్ర నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడానికి పునాదులేసింది మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి నేను అధికారికంగా ఈ సభలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత. కాంగ్రెస్ పార్టీ విశాల ప్రయోజనాల కోసం ప్రజల్ని కరువు కాటకాల నుంచి కాపాడడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే వ్యవసాయ ప్రణాళికలను అందించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్. ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా మన కళ్ళ ముందల నిలబడ్డాయి అధ్యక్ష. ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం, చెన్నై, తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలను కలిపి 1956లో ఉమ్మడి రాష్ట్రంగా మార్చడం జరిగింది అధ్యక్ష. ఆ చరిత్ర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నెహ్రూ గారి వారసత్వాన్ని తీసుకొని ప్రాజెక్టుల యొక్క నిర్మాణాన్ని, అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుంటూ, అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పందాలు చేసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు సాగింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 1975లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బి చవాన్ గారు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు గారు 1975లో ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష. గోదావరి నదికి సంబంధించిన జలాలు మహారాష్ట్రలో వార్దా నది, వాన్గంగా నది కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి జిల్లా ఆదిలాబాద్లోకి ప్రవేశించినప్పుడు ప్రాణహితగా మారి తుమ్మిడిహెట్టి ద్వారా మన ప్రాంతానికి, ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించబోతున్న ప్రాంతాన్ని, ఆ ప్రాజెక్టును, ఆ నీళ్లను ప్రాణహిత ప్రాజెక్టు కింద గుర్తించింది అధ్యక్ష. ఆ ప్రాణహిత మీద బ్యారేజీలు నిర్మించాలి, నీటిని మళ్లింపు చేపట్టాలి, తద్వారా 2 రాష్ట్రాలు ప్రయోజనం పొందాలి, వ్యవసాయానికి, తాగునీటికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడాలి అని మొట్టమొదటి ఒప్పందం ఎస్బి చవాన్, వెంగళరావు గారి మధ్యలో జరిగింది. ఆనాడు పునాది రాయబడ్డది అధ్యక్ష ఆ ప్రాజెక్టుకి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు పుడుతుంది, ఎక్కడ కాలే కడుపులు రగులుతాయో అక్కడ పోరాటాలు పురుడు పోసుకుంటాయి. దీనికి తెలంగాణ ప్రాంతం ఒక చారిత్రాత్మక నిదర్శనం. గలగల పారే జీవ నదుల గడ్డ అయిన తెలంగాణ దశాబ్దాల పాటు బీడు భూములకు, బీద జీవితాలకు, కన్నీటి వలసలకు సజీవ సాక్ష్యంగా మిగిలింది. అందుకే ఇక్కడ నక్సల్బరీ పోరాటాలు పురుడు పోసుకున్నాయి. మొదట భూమి, ఆ భూమికి సాగునీరు లేకపోవడం వల్ల ప్రజల జీవితాలు దుర్భరమైనాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం నుండి ఉద్యమాలు పుట్టాయి. రైతుల ఆత్మహత్యల నుండి రణ నినాదాలు మోగాయి. బీడు భూములను వదిలి బతుకు తెరువు కోసం ప్రజలు ముంబాయి, దుబాయ్ వలసలు పోయారు అధ్యక్ష. ఈ వలసలు, ఈ పేదరికమే, ఈ ఆకలి కేకలే తెలంగాణ ఉద్యమానికి పునాదులైనాయి అధ్యక్ష. ఈ ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి అక్కడి విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి అమరులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష. ఈ ఆకాంక్షలకు, ఈ త్యాగాలకు, ఈ అమరవీరుల త్యాగాలకు ప్రధానమైన కారణం సాగునీరు, ప్రధానమైన అంశం అధ్యక్ష.
ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే తమ జీవితాలలో వెలుగు వస్తుంది, తమ ప్రాంతం పసిడి పంటలతో విరాజిల్లుతుంది అని చెప్పి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆనాడు చేసుకున్న ఒప్పందాలు వెంగళరావు గారిని ఒప్పందాల తర్వాత మళ్ళీ 2004 సంవత్సరంలో కరువు కాటకాల నుంచి పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ రైతాంగం యొక్క జీవితాలలో వెలుగులు నింపాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ UPA-1 ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఆనాడు చేసుకున్న ప్రాణహిత ప్రాజెక్టు ఒప్పందాలను తిరిగి 2007-8లో మళ్ళీ పునరుజ్జీవనం పొందినయి. ఆ విధంగా ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి అధ్యక్ష. ఆ ప్రాజెక్టుకి ఆనాడు తీసుకున్న నిర్ణయం, ప్రాజెక్టు యొక్క అంచనాలు ప్రాణహిత నుంచి మొదలు పెడితే చేవెళ్ళ అధ్యక్ష, చేవెళ్ళ ప్రాంతానికి తమరికి ఉన్న అనుబంధం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. చేవెళ్ళనే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు వరకు నీటిని తరలించాలని ప్రాణహితలో ప్రాజెక్టులు తుమ్మిడిఎత్తి దగ్గర బ్యారేజ్ నిర్మించి తద్వారా నీటిని తరలించడం ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి తెచ్చి అక్కడి నుంచి మిడ్మానేర్ కానీ ఇతర ప్రాంతాలకు తెచ్చి మన చేవెళ్ళ ప్రాణహిత వరకు తీసుకురావాలని ఆనాడు ప్రాజెక్టులను నిర్మించారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు ఉన్న ఈ ప్రాజెక్టుకు వెంకట స్వామి గారి ఆలోచన సూచన వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఆనాడు మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు యొక్క అంచనాలు, ఆలోచనలు 16,40,000 ఎకరాలకు 38,000 కోట్ల రూపాయలతో అంచనాలతో ఆనాడు టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభించి 2008లో టెండర్లై 2009లో ప్రారంభించి 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6,157 కోట్ల రూపాయలను మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఆ ప్రాజెక్టు యొక్క విధానము, ఆలోచన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ 6 జిల్లాలల్లా 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు, హైదరాబాదు నగరానికి దాహార్తిని తీర్చడానికి ఆనాడు ప్రణాళికలు వేసిండ్రు. 160 TMCలను తరలించాలి, తద్వారా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 2, 2014 కంటే ముందు 6,157 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ ప్రాజెక్టును కొనసాగించడమే కాదు 5,523 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 2015 సంవత్సరం వరకు 11,670 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు అప్పటికి పూర్తయిన తర్వాత ఆయనకు అర్ధరాత్రి పూట మరి ఎవరు ప్రత్యక్షమయ్యారో, ఎవరు ఆలోచన చెప్పినరో, ఎవరు ఆయనకి దుర్బుద్ధి కలిగించినో నాకు తెలియదు. దానికి కారణం కుటుంబ ఒత్తిడా, ఆయన ఆలోచననా, లేకపోతే కాంట్రాక్టర్లు పెట్టిన ప్రలోభమా నాకు తెలియదు అధ్యక్ష. అక్కడ బీజం పడ్డది. ఆ బీజము విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని కబలించింది అధ్యక్ష. ఆ ఆలోచనలతోని ఒక అందమైన ముసుగు, ఒక కొత్త పదాన్ని కనిపెట్టిండు, రీడిజైనింగ్ అని. అంటే పాత ప్రాజెక్టులను అన్నిటిని కూడా రీడిజైనింగ్, పునరుద్ధరిస్తాము, వాటి అన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి రీడిజైనింగ్, ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఒక పదం కనిపెట్టింది అధ్యక్ష. ఎక్కడైతే ప్రాణహిత దగ్గర ఒప్పందాల ప్రకారం ఆనాడు వెంగళరావు గారు, SB చరణ్ గారు చేసిన ఒప్పందం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెత్తి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తామని మనమంటే 152 మీటర్ల ఎత్తున మీరు ఈ ప్రాజెక్టును నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువ ముంపుకు గురవుతుంది, 148 మీటర్లలో నిర్మించుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ రోజు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మించొద్దు అని అభ్యంతరాలు పెట్టలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువగా ముంపుకు గురవుతుంది కాబట్టి 148 మీటర్ల ఎత్తున నిర్మించుకున్న ప్రాజెక్టులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు కావాల్సిన 165 TMCల నీళ్లు వస్తాయని సాంకేతిక నిపుణులు సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
2009లోనే నేను ఇంతకుముందే చెప్పిన ఎక్కువ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇంతకుముందే మీ ముందర ప్రస్తావించిన 2009లోనే సెంట్రల్ వాటర్ కమిషన్ స్పష్టంగా రాసింది 235 టీఎంసీ నీటి లభ్యత ఉంది అని. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24/10/2014 నాడు తిరిగి 205 టీఎంసీ నీటి లభ్యత ఉంది, మీకు క్లియరెన్స్లు ఇస్తున్నాము, మీరు ప్రాజెక్టు నిర్మించుకోండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్గా మనకు అనుమతులు ఇచ్చినట్టు జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు మనకు లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. అభ్యంతరం అల్లా చర్చలల్లా నాటి విద్యాసాగర్ రావు గారు తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్ ఆ రోజు ఇతర అధికారులతో కలిసి అధ్యక్ష మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చలు చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంది అని అంటే 148, 150, 152 ఎక్కడ కడితే ఎంత మునుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలను మనం చర్చించుకోవాలని పూణేకి సంబంధించిన సంస్థకు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ముంపు ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది, మహారాష్ట్రను ఒప్పించడానికి ఏం కావాలని తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన నిపుణులు కలిసి కూర్చొని 10 నుంచి 15 రోజులలో వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఆ రోజు వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం అధ్యక్ష తుమ్మిడివట్టు వద్ద నిర్మించే బ్యారేజ్ ఎత్తు పారామీటర్లను ఖరారు చేసే బాధ్యతను ఒక టెక్నికల్ కమిటీకి అప్పగించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తు నిర్ణయించగా తమ ప్రాంతంలో ముంపు తగ్గించేందుకు 148 మీటర్లే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ముంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని టెక్నికల్ కమిటీ పూణేలోని CWPRS అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ 10-15 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా ఆ రోజు చర్చించింది అధ్యక్ష. ఒక పక్కన అన్ని రకాలుగా తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకొని తుమ్మిడియేటి నుంచి 4 ప్యాకేజీల కింద ఆదిలాబాద్ జిల్లాకు దాదాపుగా 1,60,000 ఎకరాలకు నీళ్లు అందించుకుంటూనే శ్రీపాద ఎల్లంపల్లిలో నీటిని నింపుకొని అక్కడి నుంచి తరలించుకుంటూ పోతే 6 జిల్లాలకు 16,40,000 ఎకరాలకు ఆయకట్టుకు ఇవ్వడమే కాదు హైదరాబాదు దాహార్తిని తీర్చడానికి ప్రణాళికలు ఉండే. ఆ లిఫ్టుల్లో తుమ్మిడిహెట్టి నుంచి తెచ్చుకునే దాంట్లో ఒకే ఒక్క లిఫ్ట్, అది 19 మీటర్లు, హరీష్ రావు గారు 38 మీటర్లు అన్నారు. పోని వారు అనుకున్నట్టే శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఫర్ గోదావరి వాటర్స్, గోదావరి ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా రక్త ప్రసరణ గుండెకొచ్చి గుండె నుంచి ఇతర మానవ అవయవాలకు అన్నిటికీ ఏ విధైతే రక్త ప్రసరణ జరుగుతుందో గోదావరి నదీ జలాలు, అది ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, వాన్గంగా కావచ్చు, వార్దా కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏదున్నా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక్క లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 160 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే. కానీ అట్లా చేయకుండా పైనుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా మొత్తం ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండు అధ్యక్ష. దానికి వ్యాప్కో సంస్థ చెప్పింది అంటుండు, వ్యాప్కో సంస్థ చెప్పలేదు అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోసే నివేదిక ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అడిగినారు, మేము వ్యాప్కోస్ని మేము తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం, 160 టీఎంసీలు ఇక్కడ నీటి లభ్యత ఉన్నదా లేదా, సాంకేతికంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అడిగితే దాని మీద వ్యాప్కో సంస్థ సంపూర్ణంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చింది. ఇది సాధ్యమే, ఇక్కడ నిర్మించుకోవచ్చు, అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవచ్చు అని వ్యాప్కోస్ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్నే పిలిచిండు. వ్యాప్కోస్ అక్కడి నుంచి మారిస్తే ఎక్కడ కట్టాలి, ఎన్ని నీళ్లు లభ్యత ఉన్నాయని అడగలేదు అధ్యక్ష, స్ట్రైట్గా ఆర్డర్ ఇచ్చిండు అధ్యక్ష. నేను మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి 3 లిఫ్టులు పెట్టి నింపుకోట పైకి తెచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నేను పోయేదలుచుకున్నా, దీని మీద నివేదిక ఇవ్వనంటే అధ్యక్ష నేను ఒక మాట అడుగుతున్నాను. మనం ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్తాం భోజనానికి, మనం అక్కడ వండేవాడికి అన్ని రకాల వంటలు వస్తాయి అధ్యక్ష. ఆయనకు చికెన్ బిర్యానీ ఉండడం వస్తుంది, మటన్ బిర్యానీ ఉండడం వస్తుంది, ఎగ్ బిర్యానీ ఉండడం వస్తుంది, వెజిటబుల్ బిర్యానీ కూడా ఉండడం వస్తుంది,
అదేవిధంగా రొయ్యల పులుసు కూడా చేయడం వస్తుంది. మనం ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి ఆ చెఫ్ అనేటోడు వంట చేసి పెడతాడు. మనం చికెన్ బిర్యానీ అడిగితే రొయ్యల బిర్యానీ పెట్టాడు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు వ్యాప్ కోసుని స్పష్టంగా నేను మేడిగడ్డ దగ్గర నేను బ్యారేజ్ నిర్మించదలుచుకున్నా, లిఫ్టులు పెట్టదలుచుకున్నా, ఆ పైన అన్నారం దగ్గర, ఆ పైన సుందిళ్ళ దగ్గర నేను బ్యారేజీలు నిర్మించదలుచుకున్నా, నేను లిఫ్టులు పెట్టదలుచుకున్నా, పంపులు పెట్టదలుచుకున్నా, దీనికి నివేదిక ఇవ్వమనంటే దాని మీద కూడా స్టడీ చేసి ఓకే ఫైన్ నువ్వు ఇక్కడ కట్టుకుంటా అంటే ఓకే కట్టుకో అన్నాడు. మీరు ఒక ఆర్కిటెక్ట్ని ఇల్లు కట్టడానికి వికారాబాద్లో స్థలం చూసి ఇల్లు కట్టాలనుకుంటున్నానంటే ఆర్కిటెక్ట్ వికారాబాద్ స్థలంలో ఉన్నదాన్ని బట్టి ఎట్లా కట్టుకోవాలనో సలహా చెప్తాడు. ఒకవేళ మీరు జూబ్లీహిల్స్లో స్థలం చూపించి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న ఎట్లా కట్టాలని ఆర్కిటెక్ట్ని అడిగితే జూబ్లీహిల్స్ స్థలానికి సరిపోయే విధంగా ప్రణాళికలు ఇస్తాడు. దానికి స్టీల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలా, ఎత్తెంత, పొడిగెంత, విడతెంత ఇస్తాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్కి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండు. నాకు మేడిగడ్డ దగ్గర నేను నిర్మించాలనుకుంటున్నా, దీని మీద నాకు నివేదిక ఇవ్వమని. నువ్వు అడిగింది ఒకటైతే సాంకేతిక నిపుణుడు ఇంకొకటి ఇవ్వడు కదా. మరి నువ్వు అడిగిన దానికి ఆయన నివేదిక ఇస్తే పోనీ ఆ నివేదికనన్నా నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసినావా? లేదు. బ్యారేజ్ల స్థలాన్ని మార్చిండు, పంపుల స్థలాన్ని మార్చిండు, అన్నిటిని మార్చుకుంటూ పోయిండు. మరి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ అందుబాటులో లేదు. పైన ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీలు పైన వాళ్ళు వాడుకుంటారు కాబట్టి 165లో 63 టీఎంసీలు తగ్గితే నీకు 102 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి తుమ్మిడేటి దగ్గర వద్దు అని నిర్ణయం తీసుకున్నా అంటున్నా. ఆ తుమ్మిడేటి దగ్గర ఉన్న నీళ్ళే కిందికి వచ్చుకుంటూ వచ్చి మేడిగడ్డ దగ్గరకు వచ్చినాయి అధ్యక్ష. మహారాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పైన ప్రాజెక్టులు నిర్మించుకుంటే 63 టీఎంసీల నీళ్ళు అక్కడ వాడుకుంటే మేడిగడ్డ దగ్గరైనా 63 టీఎంసీల పైన పట్టుకుంటే అటే వెళ్ళిపోతాయి కదా అధ్యక్ష. మేడిగడ్డ దగ్గరకు కొత్తగా వచ్చే నీళ్ళు ఎక్కడివి అధ్యక్ష? ఈరోజు పైనుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే లిఫ్టులు, పంపులు తగ్గుతాయి, ప్రాజెక్టు కాస్ట్ తగ్గుతుంది. కానీ కిందికి పోయి పాతాళంలో నుంచి పైకి ఎత్తుకుంటూ వస్తే కాస్ట్ పెరుగుతుంది, కాంట్రాక్టులు పెరుగుతాయి. ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి గ్రావిటీ ద్వారా రావాల్సిన 160 టీఎంసీల నీటిని సింగిల్ లిఫ్ట్తోని తెచ్చుకోవాల్సిన నీటిని శ్రీపాద ఎల్లంపల్లిలో నింపుకోవాల్సిన నీటిని అట్లా కాదని కిందికెళ్ళి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దగ్గర నుంచి కింది నుంచి పైకి మేడిగడ్డ నుంచి అన్నారంలో ఎత్తిపోసి, అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎత్తిపోసి, సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిండి అధ్యక్ష. అదే నీకు తుమ్మిడేటి నుంచి ప్రాజెక్టు నిర్మించనుంటే 20 పంపులు 3460 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుండే. పంపుల కెపాసిటీ పెంచి కిందికి పోవడం వల్ల 20 పంపులు కాస్త 26 పంపులైనాయి. 3460 మెగావాట్ల విద్యుత్ అవసరం 8450 మెగావాట్ల విద్యుత్ అవసరం పెరిగింది అధ్యక్ష. ఏ కాంట్రాక్టర్ల కోసం ఈ పంపులు, లిఫ్టులు పెంచినవని ఈరోజు మేము అడుగుతున్నాం అధ్యక్ష. నీరు వినియోగం పెరగలేదు. అదే 160 టీఎంసీల మీదనే ప్రాజెక్టులు రిలే అయినాయి. నీటి వినియోగం పెరగలేదు, నీటి లభ్యత మారలేదు. కానీ ప్రాజెక్టుల అంచనాలు 38,000 కోట్ల నుంచి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 1,47,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి అధ్యక్ష. ఇవాళ పోని అక్కడికైనా తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసినందుకు, నట్టేట ముంచినందుకు ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. ఆ నిర్మాణంలో స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హస్ సెడ్ దట్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లాక్స్డ్. ప్రాజెక్టు యొక్క ప్రణాళిక, నిర్మాణము, నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఇది ఏమాత్రం క్షమించరాని నేరము అని చెప్పి ఈరోజు ఎన్డీఎస్ఏ చెప్పింది అధ్యక్ష. నాట్ కాంగ్రెస్ పార్టీ, నాట్ పీసీ ఘోష్ ఆర్ నాట్ ఎనీ అదర్ పర్సన్. ఎన్డీఎస్ఏ ఈజ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీలో అత్యంత నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనందరికీ
పరిమితమైన అవగాహన ఉంటుంది. చూస్తే పగిలితే పగిలిందని కనిపిస్తుంది, కూలితే కూలిందని కనిపిస్తుంది, కుంగిపోతే కుంగిపోతే అని కనిపిస్తుంది. కానీ సాంకేతిక నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం ఈ విధంగా డిజైన్